రాధాకృష్ణ గారు రాసినటువంటి చెత్త పలుకు అదొక కట్టు కథ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాధాకృష్ణ రాసిన దాంట్లో ఎంతిక మందం కూడా నిజం లేదు. ఇది నేను చెప్తలేను, చాట్ జీపీటీ చెప్పింది. రాధాకృష్ణ కథనాన్ని చాట్ జీపీటీకి ఇచ్చి దీని సంగతి ఏందమ్మా చూడు అని అడిగితే చాట్ జీపీటీ రాధాకృష్ణ బట్టలు కూడా తీసింది, ఆంధ్రజ్యోతి బట్టలు కూడా తీసింది. ఈ కథనాన్ని పాయింట్ బై పాయింట్ ఫ్యాక్ట్ చెక్ చేసింది చాట్ జీపీటీ. ఈ కథనం వాస్తవ కథనం కాదు, ఇది రాజకీయ అభిప్రాయ వ్యాసం ప్లస్ భావోద్వేగ ప్రచారం. ఇందులో చెప్పిన విషయాలను నిజాలుగా నమ్మడానికి ఆధారాలు లేవు. అయిపోయానా రాధాకృష్ణ ఉద్యోగాలు అంటే రాస్తే నిజమేమన్నా మీరు ఇప్పుడు చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక మీరు ఏం రాస్తున్నారు ఏం కథ అని చెప్పి మీ భాగవతం అంతా బయట పెట్టే ఇది నమ్మాలన్నా వద్దంటే నమ్మకూడదని చెప్పి రాధాకృష్ణ కథనంతో సర్టన్లీ అబ్జెక్షనబుల్, అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. అందులో ఎలాంటి ఆధారాలు లేకుండా వారి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి ఇంత తీవ్రమైన వ్యాఖ్యానాలు రాయడం అనేది అది వ్యక్తిగత ప్రతిష్టకు కూడా భంగం కలుగుతుంది. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు.